ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజు, లైనింగ్ బ్లౌజు. మనం టక్స్లు ఉంటాయి కదా, 3 వేసుకుంటే బాగుంటుందా, 4 బాగుంటాయా, ఇట్లా ఏదేది ఎంత కొలత తీసుకోవాలని టక్స్లు వేయడం చూపిస్తాను. ముందు భాగము చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, టక్స్లు మనం ఎలా వేసుకోవాలనో చూపిస్తాను. చూడండి. ఇది ముందు భాగము, ఇది ఒరిజినల్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. ఇది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు పెట్టుకోవాలి. ఈ 4 ఇంచులు పెట్టాము కదా, ఇది ఉంది కదా, ఇక్కడ ఈ కింది నుంచి కొలవాలి. కింది నుంచి 2 ఇంచులు ఈడ గుర్తు పెట్టాలి. 2 ఇంచులు ఉండాలి. ఇక్కడ ఎంతనా ఉండని కానీ ఇక్కడ మాత్రం 2 ఇంచులే ఉండాలి. ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇది ఉంటుంది కదా, ఈ సంఖది, ఈ సంఖ నుంచి ఇక్కడ ఇట్లా కొలవాలి. ఇది 4 ఇంచులు కొలవాలి. 4 ఈ నుంచి ఈడికి 4, ఈ నుంచి ఈడికి 4, ఈడ 2 ఉండి పొడుగు చూపిస్తాను. పొడుగు వచ్చేసి ఈ మనకు పెద్ద టక్స్ ఉంటుంది కదా, పెద్దది ఆడొచ్చి 2 ఇంచుల పొడుగు ఉండాలి. ఈ టక్స్ ఉంటుంది కదా, ఇది 2.5 ఇంచులు ఉండాలి. ఇది 2 ఇంచులు ఉంటే, ఇది 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇది ఈ నుంచి ఈడి వరకు 3.5 కరెక్ట్గా. ఇది 3.5, ఇది 4, ఇక్కడ 3.5, ఇది 2, ఇది 4. ఈడ 2 ఇంచులు పెట్టాలి. ఇక్కడ 2.5, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ టక్స్ ఇలా. ఇది ఇట్లా ఇంత వెడల్పు, ఎక్కువ ఇది పెద్దగా వేసుకోవాలి. ఇది సన్నం, గింతేస్తే సరిపోతుంది. ఇది సన్నం ఇంత, ఇది ఇంత వేయాలి. కరెక్ట్గా కొలతలు చూపించాను కదా. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ 4, ఇది 3.5, ఇక్కడ నుంచి ఇక్కడ 4, ఇది 2, ఈడికెళ్ళి 2, ఇది 2.5. కరెక్ట్గా మనకు ఫిట్టింగు ఇలా టక్సులు గుర్తులు పెట్టుకున్నామంటే మనకు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా కొలతలు చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా సేమ్ పెట్టాలి. ఈ నుంచి ఈడికి 4, ఈ నుంచి ఈడికి 2, ఇక ఈ సంఖ నుంచి ఈడికి 4, ఇది 3.5, ఇది 2, ఇది 2.5. ఇలా సేమ్ ఇలా గుర్తులు పెట్టుకోవాలి. సేమ్ అక్కడ ఎట్లా గుర్తులు పెట్టుకున్నామో అట్లా ఇలా కరెక్ట్గా అన్ని టక్స్లకు ఇంచు గ్యాప్ ఉండాలి. సేమ్ ఇట్లా కుట్టడం చూపిస్తాను టక్స్లు. ఇది సేమ్ ఇట్లా కుట్టుకోవాలి. అన్ని టక్స్లు ఇట్లే కుట్టాలి. కుట్టేది చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఇది మనం ఎంత గుర్తుపెట్టుకున్నామో అంతే కుట్టుకోవాలి. కరెక్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది, షేప్ కరెక్ట్ వస్తుంది. ఇక ఇట్లా రెడీ అవుతుంది. 3 టక్స్లు కుట్టుకున్నాక సేమ్ ఇట్లా రెడీ అవుతుంది. దారం మాత్రం ఇగో ఈ ఇంచు దారం ఇట్లా మనం ఎక్కువ ఉంచుకోవాలి. బ్లౌజ్ ఇనిగిన దాకా టక్స్ పోకుండా, ఇప్పుకపోకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇక ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా కుట్టామో ఇలా కరెక్ట్గా ఇలా రెడీ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు మనం ఎక్కడెక్కడ గుర్తులు పెట్టామో అక్కడ కుట్టుకోవాలి. ఇలా రెడీ అవుతుంది. కరెక్ట్గా మీరు కూడా ఇట్లా కుట్టుకున్నారంటే మీకు కొంచెం కూడా ఏడ ముడత లేకుండా, తేడా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. కరెక్ట్ గుర్తులు నేను చెప్పిన కొలతలు గిట్ట కరెక్ట్ మీరు మిస్ కాకుండా చూస్తే కరెక్ట్ మీ బ్లౌజు కొంచెం కూడా తేడా లేకుండా మంచిగా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, టక్స్లు వేయడం ఎలానో కొలతలు ఎలా తీసుకోవాలనో చూపించాను కదా. క్రాస్ పట్టీలు కుట్టుకొని ఉక్సుల పట్టి, కాజల పట్టి కుట్టుకుంటే ముందల భాగం రెడీ అవుతుంది. టక్స్లు మాత్రం ఈ కొలతలు ఫాలో అయితే మీకు కరెక్ట్గా రెడీ మంచిగా వస్తుందని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కొలతలు మాత్రం మిస్ కాకుండా చూడండి, నేర్చుకోండి.